హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్‌పీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం టేస్టీగా కోడిగుడ్లో ములక్కాడ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఉడికించి పెట్టుకున్న ఒక 5 కోడిగుడ్లు, 2 ములక్కాడలు ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా వేసేసుకొని ఈవెన్గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి. ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో కరివేపాకు వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ములక్కాడ ఒకసారి వేసుకోండి. ఈవెన్గా మగ్గుతాయి. ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోండి. అలా మగ్గించుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకోవాలి. పసుపు ఇందాకడే వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. మొత్తం ఒకసారి కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు మొత్తం మగ్గించుకోండి. అప్పుడైతే ములక్కాడకి ఉప్పు, కారం పడుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో చూసుకోవడానికి కొంచెం పోసుకొని చూసుకోవాలి. ఇలా మరుగుతుండగా కోడిగుడ్లు కూడా వేసేసుకోండి. ఈ కోడిగుడ్లు కూడా వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు కూరనైతే ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అంతేనండి, సింపుల్గా కోడిగుడ్డు ములక్కాడ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.